ప్రాంతాలలో రక్షణ మినిస్ట్రీస్ను దేవుడు విస్తరింపచేసి ఉన్నాడు. ఎంతో మందికి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చి అనేక ప్రాంతాలకు సేవకు పంపించే గొప్ప ధన్యత, కృపా భాగ్యములు దేవుడు మాకు దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో శతకోటి వందనాలు చెల్లిస్తున్నాను. మినిస్ట్రీ స్టార్ట్ చేసినటువంటి దినాన 2013 జూలై 28వ తారీఖు. మరి ఈ దినమే ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, దేవుడు నాకు ప్రేమించి ఇచ్చిన విలువైన బహుమానాలు నా పిల్లలు. మరి దేవుడిచ్చిన విలువైన బహుమానాలు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అని తీర్మానము చేసుకొని, మరి బాబు అబ్రహాం ప్రిన్స్ యొక్క బర్త్డే రోజునే రక్షణ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని ఆలోచనతో ఎన్నో పేర్లు పెట్టాలని మేము ఆలోచించాం. రాత్రులు మేలుకొని ఆలోచించాం, పగలు ఆలోచించాం, కానీ ఏ పేరు పెట్టాలి మినిస్ట్రీకి అన్నది మాకు అంత సమాధానముగా అనిపించలేదు. మేము అనుకున్నవి అలా ఒకానొక రాత్రి ప్రార్థన చేసి మేమందరం పడుకున్న తర్వాత మరి నెక్స్ట్ డే మరి బాబుకి, అబ్రహాం ప్రిన్స్కి దేవుడు గోల్డెన్ లెటర్స్తో రక్షణ అనేటటువంటి పేరును చూపించినప్పుడు, బాబు 10th క్లాస్ చదువుతున్నాడప్పుడు మేము తిరిగి ఆ మాట పట్టుకొని ప్రార్థించాము. రక్షణ ఫౌండేషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. మరి రక్షణ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి మరి టైలరింగ్ నేర్పించడం ఏంటి, మరి చాలా మంది జీవితాలలో బంధకాలలో ఉన్న వారికి రిహాబిటేషన్లో మరి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడము, అంతేకాకుండా బ్యూటీ కోర్స్, ఫ్యాషన్ డిజైన్ 110 మందికి 2014లో మేము ట్రైనింగ్ ఇచ్చాము. చాలామంది చాలా ప్రాంతాలలో పనులు చేసుకుంటూ బాగున్నారు. మరి అంతేకాకుండా దేవుని సువార్తను అందించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పేటటువంటి గొప్ప ధన్యత దేవదూతలకు లేని పరిచర్య భాగ్యము నాకు, నా కుటుంబానికి దేవుడు దయచేశాడు. మరి మినిస్ట్రీ స్టార్ట్ చేసిన రోజు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా యేసయ్యా, మరి ఈ దినము నా మినిస్ట్రీ స్టార్ట్ చేశాము, అంకుల్ లోపల రండి, ఇప్పుడు ఎలా దీన్ని నడిపించాలి, ఏ రీతిగా ముందుకు సాగాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, మోసే యెహోషువలను నడిపించినట్లుగా నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. మోసే యెహోషువలను నడిపించినట్లుగా నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఈ 10 సంవత్సరాలు నడిపించాడు. తిరిగి ప్రభువా, ఈ పరిచర్యలో నేను ఎలా ముందుకు సాగాలి, మరి పాటలు పాడాలి అన్నా, కనీసం వాయిద్యాలు వాయించాలి అన్నా, మరి బాబు కానీ బైబిల్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. ఎలా ప్రభువా నా పరిస్థితి అని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, ఆయా పనులలో సామర్థ్యమైన వారిని నడిపించి పని ముగించే వరకు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నాకు తోడై ఉన్నాడు ఈ దినము వరకు. ఇంకను ఆయన నాకు, నా కుటుంబానికి, సంఘానికి తోడై ఉంటాడు. ఈ దినమున మీ ముందు సాక్షి బిడ్డగా నిలవబడే గొప్ప ధన్యత భాగ్యము దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలమున చక్కగా పునరుత్థానపు ఆరాధన, బాబు బర్త్డే సెలబ్రేషన్స్ దేవుడు ఆయనకు మహిమకరంగా చాలా ఆశీర్వాదకరముగా జరిపించాడు. మరి సాయంకాలం చాలా కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ ఉదయకాలమున కంప్లీట్ చేసుకున్నాం. కారణం ఏంటి అంటే అన్నీ ఇప్పుడు చేయడానికి ప్లేస్ ఇక్కడ సరిపోదు కాబట్టి, టైం సరిపోదు కాబట్టి నేను ఒక సాక్ష్యాన్ని మీ ముందు చెప్పి మరి టైం మరి ముందు ఉన్నటువంటి సమయంలో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. మరి 2013లో స్టార్ట్ చేసినప్పుడు 7 మంది మాత్రమే ఉన్నాం. మేము ముగ్గురము, ఇంకొక 4 మాత్రమే ఉన్నాం. ఈ దినమున తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులా దేవుడు వ్యాపింపచేశాడు. కేవలము దేవుని కృప, దేవుని దయ. మరి మా విశ్వాసులు, మా ఆత్మీయ బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉంటున్నారు, అనేక స్థలాలలో దీవించబడుతున్నారు. దేవుడి యొక్క కృప
10 సంవత్సరాల నుండి సంఘం కొరకు నేను చేసే ప్రార్థన, ఒక వరం ప్రభు సన్నిధిలో విశ్వాసాల నిమిత్తం అడుగుతున్నా. ప్రభువా, ప్రతి కుటుంబము నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండాలి ప్రభు అన్నప్పుడు కుటుంబాలన్నింటిలో కృపను కుమ్మరిస్తున్నాడు. బలభరితంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క రక్షణ ఫౌండేషన్ ద్వారా రక్షణ గ్లోబల్ యూనిటీ ఉమెన్ కాన్ఫరెన్స్ అని 10 years నుంచి సేవకురాళ్ల మధ్య, పాస్టరమ్మల మధ్య దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము. మరి దానిలో కానీ అనేక ప్రాంతాలలో స్త్రీలు పరిచర్య చేస్తున్న వారికి ప్రోత్సాహకరంగా వారిని బలపరచుటకు మరి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి కానీ దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ప్రతి నెల 2వ శనివారము మరి ఇక్కడ అనేక మంది స్త్రీలు పాస్టరమ్మలు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తారు, గణపరుస్తారు. మరి నన్ను ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచిన దేవుడు ఈ దినమున నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆదరణ లేదు అనుకుంటున్నావేమో, ఎవరు నాకు సహాయము చేస్తారు అనుకుంటున్నావేమో, లోపల రండి, బయట మనుషులు లేరమ్మ, లోపల రమ్మ. ముందుకు రా. ఆదరణ లేని స్థితిలో ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే, దేవుణ్ణి హత్తుకున్నట్లయితే నిన్ను ఆదరించడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా మిమ్మల్ని కానీ దేవుడు ఉంచగలడు, ఉంచుతాడు. నమ్మినట్లయితే మీ జీవితంలో కార్యము జరుగుతుంది. మరి సమయంలో మా జీవితంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నాను. ఇంకను అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా మీరందరూ ప్రార్థించాలని తెలియజేస్తూ ప్రభు సన్నిధిలో మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మరి